Hi guys, ఇవాళ మ్యాచ్ కూతున్నాం. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఇవాళ మ్యాచ్ ఉంది కదా ఉప్పల్లో బిట్వీన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ గుజరాత్ గెయిన్స్, గుజరాత్ టైటాన్స్. మేము స్టేడియంకి వస్తున్నాం. దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్ టు ఉప్పల్ స్టేడియం. నేను ఫస్ట్ టైం పోతున్నా. సో కీప్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. లెట్స్ గో. ఫైనల్లీ నేను స్టేడియం దగ్గరకు వచ్చిన. ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. అక్కడెక్కడనో స్టేడియం ఉంటే లైక్ ఇక్కడెక్కడనో నెక్స్ట్ పోతే ఎన్జిఆర్ఐ దగ్గరికి నేను ఆడబెట్టి లైక్ నడుచుకుంటూ వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఫైనల్లీ నేను స్టేడియం దగ్గరకు వచ్చిన. ఇక్కడ స్టేడియం ఎన్నో ఉంటే నేను ఎన్జిఆర్ఐ దగ్గర పార్కింగ్ చేసిన అన్నమాట. అక్కడ చేసి నడుచుకుంటూ వస్తున్నా. చూద్దాం. లైక్ అరే యార్, యాక్చువల్లీ నా బండ్లనే నేను టికెట్లు అండ్ నా పాసెస్ అన్ని బండ్లనే పెట్టినా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా పోయి తీసుకొని రావాలి. సో సాడ్ యార్. అక్కడ పార్క్ చేసిన నేను ఎన్జిఆర్ దగ్గర. అక్కడ పార్క్ చేసిన దాదాపు స్టేడియం దగ్గరకు వచ్చిన. నా బండి డిక్కీలో లైక్ అదేంది నా పాసెస్ కానీ నా జెర్సీస్ కానీ డిక్కీలోనే ఉండిపోయినాయి. మళ్ళీ నేను రిటర్న్ పోయి మళ్ళీ తెచ్చుకుంటున్నాను. సో కమెంట్స్ నేను చూసిన. ఈ పోలీస్ అని ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది కానీ మాకు కనబడతాం అయితే లేదు. అరే షారుఖ్ ఖాన్ నువ్వా? సడన్ గా నేను ఇక్కడ ఏడికి స్టేడియం కాడికి వచ్చినాక మా ఫ్రెండ్ టెన్త్ ఫ్రెండ్ సడన్ గా కనబడ్డాడు అనమాట. ఇప్పుడు ఏం చేసినావు అంటే కానిస్టేబుల్ అయ్యాడంట. కంగ్రాచులేషన్ షారుఖ్ ఖాన్. మా 10th క్లాస్ వాళ్ళు అందరు చూస్తారు. నేను వచ్చి 1 hour అయింది. టికెట్స్ ఏమో నా దగ్గర ఉన్నాయి. మా మామయ్య వాళ్ళు ఇంకా ఎల్బినార్నే ఉన్నారంట. వాళ్ళు వచ్చేసరికి 1 hour అవుతుంది. ఇంకా నేను బయట వెయిట్ చేస్తున్నా. అప్పటి వరకు బోర్ కొడతా అని చెప్పేసి నోటికి పని చెప్తున్నా. కానీ ఏం చేయలేకపోతున్నా. కానీ నోటికి మాత్రమే పని చెప్పగలుగుతాయి. ఇప్పుడు లెట్స్ సీ వాళ్ళు ఎంత టైం పడుతుందో చూద్దాం. क्या है इसमें? చాకోబార్ ఎంత? 20, 30. Here we go. Finally స్టేడియం కి రీచ్ అయినాం. డ్రెస్ చేంజ్ చేసినాం. బట్ 1.5 hours 2 hours వెయిట్ చేసిన నేనైతే. 2 hours వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ we are on the jersey. Correct. We're on the jersey. So let's enter into the stadium. Yeah, finally we reached the stadium. We got seats. Seats అంటే ఇంతకు ముందు ఒక్క సీట్లో మేము ఇద్దరం కూర్చున్నాం అనమాట. కానీ ఇప్పుడు అంటే నేను మా తమ్ముడు ఇద్దరం ఒకటే సీట్లో కూర్చున్నాం. ఇంకంగా మా అమ్మయ్య మా అక్షయ్ ఇద్దరు ఒకటే సీట్లో కూర్చున్నాం. బట్ ఫైనల్గా మాకు సీట్లు దొరికింది. అడ్వర్టైజ్మెంట్ వస్తుందా? మాకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అసలుకి అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే స్టేడియంలో ఉన్నాం కాబట్టి. మీకు వస్తుంది అడ్వర్టైజ్మెంట్? చూసారు వాళ్ళు. నువ్వు చూసినా ఫస్ట్ టైం కదా? ఎట్లయింది ఎక్స్పీరియన్స్? నైసా? తాగుతారా? అసలు బాగాలేదు. ఏందో తెచ్చుకున్నాం దూపు అవుతుందని. ఆకలి అవుతుంది, దూపు అవుతుంది. ఏం చేయాలి అర్థం కాదు. మళ్ళీ నోటికి పని చెప్పింది. మళ్ళీ నోటికి పని చేయాలి. బ్రేక్ లో మా మరదల కోసం ఇది తెచ్చిన. ఎందుకు వచ్చినా కానీ ఏం బాగాలేదు. అదే అసలు ఏం బాగాలేదు. ఓవర్ యాక్షన్. అక్షయ్ బర్గర్ నాకు నాన్ వెజ్. మా మరదలు అసలు తినకుండా అసలు ఎట్లా తింటారో ఏమో. బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు దండాలే సాంగ్స్ పెడతారు. క్రేజే వేరు. అక్షయ్ బ్యాడ్ కామెంట్స్. నౌ ఇట్స్ యువర్ టర్న్.
మ్యాచ్ కూడా కలిపెడుతుంది నాకు అర్థం కాదు. 153 for 8. ఈరోజు మ్యాచ్ మొత్తం సప్ప ఉంది, కానీ ఏం చేద్దాం అట్లా అయిపోయింది. ఇంకా అందరికి ఫుల్ వాటర్ బయట అవును కైసా మళ్ళీ ఒల్రి అసలు 4 6 ఇట్లా కొట్టిండు. నోరు ఎందుకు ఎండిపోయింది అక్కడ? నో సన్ అక్షయ్ ఒక మ్యాచ్కి నో సన్ రైజర్స్ అంటే అక్షయ్ నో సన్ రైజర్స్ అంటే ఇది ఉడిపోతే సన్ రైజర్స్ కాదు అనుకుంటే నో సన్ రైజర్స్. నో వి ఆల్వేస్ సపోర్ట్ SRH. ఫైనల్ ఏమైందంటే SRH లాస్ట్ ద మ్యాచ్. బట్ ఫైనల్ కన్సిక్యూటివ్గా 4 మ్యాచెస్ లాస్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ దిగిపోతున్నాం. 4 అంటే 4 మెట్లు ఎక్కినా, 4 వరుసల మెట్లు అంటే 4 వరుసల మెట్లు దిగాలి. వస్తప్పుడు ఆరాటంగా ఊరాటంగా వచ్చినాం, కానీ పోతేప్పుడు మాత్రం చల్లగా అయిపోయాం. ఇంత పెద్ద లైన్ తెలుసా? 1 కిలోమీటరా? 1 కిలోమీటర్ అంత లైన్ ఉంది. ఘోరంగా లైన్ అది. అసలు అంటే ఈ కొన నుంచి ఆ కొన వరకు సిగ్నల్. మ్యాచ్ అయితే లాస్ అయిపోయినాం. ఇంకా ఇట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఓవర్ ద స్టేడియం. బట్ ఎంజాయ్ చేసిన, మస్తు ఎంజాయ్ చేసినాం. నేను, మా తమ్ముడు, మా మరదలు, మా మమ్మీ పోయినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. బట్ either win or lose, but we always support SRH. Please do subscribe to the video. Please support us. JSRH Sunrisers Hyderabad.